ప్రతి విద్యార్థికి 10వ తరగతి తొలి పరీక్ష అని తన ప్రతిభకు తొలి పట్ట అని ఎమ్మెల్యే గంటా సత్యనారాయణరావు అన్నారు. భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కట్కూరి అశ్విన్ జ్ఞాపకార్థం తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో 2024-2025 గాను ప్రతిభా పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థి జీవితంలో 10వ తరగతి తొలి మధుర జ్ఞాపకమని పేర్కొన్నారు. 9th 10th చదివాను. 1980-81 బ్యాచ్ నాది. అప్పుడు సుమారు 400 నుంచి 500 మంది, 5 నుంచి 600 ఉండే. ఒక్కొక్క సెక్షన్ ABC డి 4 సెక్షన్స్తో చాలా బ్రహ్మాండంగా నర్సయ్య సార్ లాంటి హెడ్ మాస్టర్ లాంటి వ్యక్తులు చాలా సుదీర్ఘంగా ఒక చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క హై స్కూల్. ఈ హై స్కూల్లో 80 మందికి స్ట్రెంత్ పడిపోవడం చాలా బాధాకరం. ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ప్రభుత్వ పాఠశాలలు కానీ ప్రభుత్వం నుంచి నడిపే గురుకులాలు కానీ పటిష్టపరచాలని ఈరోజు ఒక నూతన ఒరవడిని ఈ నియోజకవర్గంలో 38 స్కూల్స్ నర్సరీ నుంచి 5th వరకు తీసుకొని ఇంటర్మీడియట్ వరకు కూడా ఇప్పుడు చదువుకునే విద్యార్థులను ఒక టాటా ఏసీతో విద్యార్థులను జమ చేసి తీసుకొని వచ్చి లంచ్ ఇక్కడ పెట్టి స్నాక్స్ ఇచ్చి, ఒకవేళ హాస్టల్లో ఉంటే సెమీ రెసిడెన్షియల్గా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఈరోజు ఈ సంవత్సరం చేయబోతున్నాం. కనుక ఇంటికి పోవాలనుకునే విద్యార్థులకు కూడా మళ్ళీ అదే టాటా వేసి ఇంటికి తీసుకుపోయి పడగొట్టి వాళ్ళ ఇంట్లో పడగొట్టే విధంగా ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం మరి అన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేయాలని గత 10 సంవత్సరాల నుంచి డిఎస్సి నిర్వహించకుండా 11,000 మంది ఉపాధ్యాయ పోస్టులు ఇచ్చి ఈరోజు వాళ్ళకు ఉన్నటువంటి ప్రమోషన్స్ను కూడా ముఖ్యమంత్రి గారు అంగీకరించి ఈరోజు ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా పటిష్టం చేయాలని ఒక దృఢ సంకల్పంతో సమ్మర్ హాలిడేస్లనే ఈరోజు మరి వాష్రూమ్స్ ఇవ్వని మన ప్రధాన ఉపాధ్యాయులు గారు రాసిచ్చారు. సమ్మర్ హాలిడేస్లో నిధులు ఇచ్చాం, అది రిప్రజెంటేషన్ ఇవ్వాలి. నీకు అన్ని కూడా వాష్రూమ్స్, డోర్స్, విండోస్, ఫ్లోరింగ్